నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సింగర్ రాహుల్ సిప్లీగంజ్. ₹1 కోటి నగదు ప్రోత్సాహకం అందించిన ప్రభుత్వం. వైఎస్ కంచుకోట పులివెందులలో టీడీపీ ఘన విజయం. డిపాజిట్ కోల్పోయిన వైసీపీ. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్. భారీ వర్షాలు కురిసే అవకాశం వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. పులివెందులలో టీడీపీ గెలుపుపై స్పందించిన వైఎస్ అవినాష్ రెడ్డి. రిగ్గింగ్ చేసి గెలిచారు అంటూ కీలక వ్యాఖ్యలు. నేడు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతి జిల్లాకు ₹1 కోటి రిలీజ్ చేసిన ప్రభుత్వం. మోదీ 3వసారి ప్రధాని అయినప్పుడే మాకు అనుమానాలు వచ్చాయి. మోదీ గెలుపుకు దొంగ ఓట్లే కారణమన్న కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సింగర్ రాహుల్ సిప్లీగంజ్. ఇటీవల రాహుల్ సిప్లీగంజ్ కు ₹1 కోటి నగదు ప్రోత్సాహకం అందించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు సింగర్ రాహుల్ సిప్లీగంజ్. కాగా ఇటీవల ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగర్ రాహుల్ సిప్లీగంజ్ కు ₹1 కోటి నజరానా ప్రకటించారు. RRR సినిమాలోని నాటు నాటు పాట ద్వారా ఆస్కార్ స్థాయి వరకు ఎదిగారు రాహుల్ సిప్లీగంజ్. ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. 4 దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో టీడీపీ సత్తా చాటింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జగన్ అడ్డాలో టీడీపీ అందరి అంచనాలకు మించిన ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి బీటెక్ రవి భార్య 6050 ఓట్ల భారీ మెజార్టీతో జయకేతనం ఎగరవేశారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. పులివెందుల ఉప ఎన్నికల్లో మొత్తం 8103 ఓట్లు పోలయ్యాయి. మారెడ్డి లతారెడ్డికి 6735 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 685 ఓట్లు మాత్రమే పడ్డాయి. పలువురు టీడీపీ నాయకులు స్పందించారు. టీడీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. జగన్ అడ్డాలో టీడీపీ అందరి అంచనాలకు మించిన ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించింది. నమస్కారం. లక్ష్మీభరద్వాడ. పులివెందుల్లో టీడీపీ జెండా మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యం గెలిచింది. ఆ ప్రజాస్వామ్యానికి గెలుపుని అధికారికంగా ఇచ్చారు. లతారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు. డిపాజిట్లు కోల్పోయారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ధర్మో రక్షిత రక్షిత. ధర్మానికి తూట్లు పడేటప్పుడు అధర్మం 1000 తలలు దాల్చినప్పుడు దాన్ని ఖండించడానికి ధర్మచక్రం పుట్టుకొస్తుంది. సో ధర్మాన్ని రక్షిస్తూ భూమి మీద కాళ్ళు నిలబెడుతూ ముందుకు నడవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఓకే ఓకే థ్యాంక్ యూ మా. మీకు కూడా మా ఈ విజయానికి కారణం మీరు కూడా మా. అందరూ అవునమ్మా. అవునవునమ్మా. అవునవునమ్మా. చాలా ఆనందంగా ఉంది మా. అవునవునమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మా. అమ్మా మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ మా. అందరూ చివరికి ఒకే ఫ్యామిలీ. అవునమ్మా. ఓకే ఓకే. మీ అందరి సహకారంతో నన్ను గెలిపించారు ప్రజలు కూడా. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ అండి.
అండి. ఓకే జై తెలుగుదేశం. జై తెలుగుదేశం Take care అండి. ఓకే మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే నమస్కారం అండి. నమస్తే మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్నిటికన్నా బాధ అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా. వీరి ఎజెండా ఏమిటి అని అంటే ప్రజలకు మంచి చేయడం కాదు, డెమోక్రసీని కాపాడడం కాదు, ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు, దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వాములు కావడం, ఇది వారి ఎజెండా. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆంధ్రలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇవి మాట్లాడుతున్నారు స్కాములు, ఇది ఎలక్షన్ ఓటింగ్ గీటింగు, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది ఏమన్నా ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులివెందులకు వచ్చి కూర్చున్నాడు ఆయన. నేను రాత్రి నుంచే దౌర్జన్యకాండ స్టార్టు దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు. ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్. ఎవడి కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ 2 చేతులు ఆయన జేబుల్లో పెట్టుకుని స్టైల్ గా టక్కు చేసుకుని చొక్కాని ప్యాంట్లోకి తోసి 2 చేతులు జేబుల్లో పెట్టి ఆయన ఓటింగ్ పరిశీలిస్తుంటే ఆ నుంచున్న వాళ్ళు ఎవడో జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు. ఈ ప్రజాస్వామ్యంలో దొంగోట్లేస్తున్నటువంటి ఈ దొంగలు ఎవరు? ఇదిగో వీళ్ళు మేము పలానా అని చెప్తున్నాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది. కలెక్టర్ గారు ముందు నుంచున్నటువంటి వాడు ఒకటి పేరు దస్తగిరి, తండ్రి పేరు నాగన్న, ఇంటి నంబర్ 1/10, వయసు 36 ఏళ్లు, జమ్మల మడుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఎట్టా ఓటేస్తున్నాడు కలెక్టర్ ఎదురుగుండా, కలెక్టర్ విట్నెస్ పక్కన కలెక్టర్ గారు ఎదురుగుండా ఉంచున్నాడు. రెండోవాడు సందీప్ కుమారు తిప్పిరిపాటి, తండ్రి పేరు గంగరాజు, ఇంటి నంబర్ 1/111, వయసు 25 ఏళ్లు, ఓటర్ ఐడి కార్డు నంబర్ కూడా ఉంది, RGS 091. వాళ్ళకల్లా వాళ్లే వీటన్నిటికీ పాపాలు చుడతారు. బరితెగింపు పట్టపగల బరితెగింపు కాకపోతే ఆడవాళ్లు లైన్ లో లేకుండా 4419 మంది మగోళ్ళు ఓటేస్తే 3684 మంది ఆడోళ్ళు ఓటేశారు. చూడండి ఈ తంతు. అసలు ఎంతకన్నా పచ్చి పాపం ఇంకేమైనా ఉందా? దాగా దేశంలో దొంగలు పడ్డారు ఎన్నకటి సినిమా వస్తే దేశంలో దొంగలు పడతాం అంటే ఇదిగో ఇదే వీళ్ళే, ఈ తండ్రి కొడుకులే కదా ఇద్దరు, నాన్నగారు కొడుకు గారు. దేశంలో దొంగలు పట్టడం అంటే ఏంటి? దొంగల్లో కూడా పాపం ఇందులో గ్లాసు దొంగలు లేరనుకుంటా, పువ్వు దొంగలోనూ సైకిల్ దొంగలే మొత్తం. మరి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత 3 రోజుల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీయడంతో చెట్లు విరిగి నేలకూలాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ తరుణంలో 2 తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు కొంచెం మీదకెళ్ళి ప్రస్తుతానికి అయితే వాయువ్య బంగాళాఖాతంలో
ఉత్తర ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి ఆనుకొని ఏర్పడింది. ఇది ప్రస్తుతానికైతే 7.6 కిలోమీటర్లు ఎత్తులో, ఉపరితలానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఇంకొంచెం బలపడి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కూడా ఈ వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ఒరిస్సా, దక్షిణ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనే ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఇవాళ సెక్రటేరియట్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు 1 కోటి విడుదల చేసినట్లు తెలిపారు. వివిధ జిల్లాల్లోని పరిస్థితి గురించి ఆయా జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్న మంత్రి లోతట్టు, ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఆదేశించారు. ముప్పై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో తెలుగుదేశం జెండా ఎగిరింది. తాజాగా ఈ ఫలితాలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ నిజమైన పోటీ జరిగి టీడీపీ గెలిచి ఉంటే బాధ ఉండేది. ఇలా గెలవడం ఒక గెలుపు కాదు. గెలిచారని మీరు అనుకోవడమే తప్ప ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అనుకోరు. మీరు వేయించిన దొంగ ఓటర్లు కూడా మీ పార్టీ గెలిచిందని అనుకోరు. పోలీసుల సహకారంతో దొంగ ఓట్లు వేస్తే ఎన్నిక అంటారా అని అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా. వీరి ఎజెండా ఏమిటి అని అంటే ప్రజలకు మంచి చేయడం కాదు, డెమోక్రసీని కాపాడడం కాదు. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్ చంద్రబాబు, రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్. అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు. అది పొద్దుటి నుంచి సారోళ్ళు మాకు దగ్గరికి రానిలేదు. 10 తర్వాత భాష వస్తుంది. పొద్దుటి నుంచి వెళ్ళాము అక్కడికి, కనంపల్లి బూత్ మా గ్రామం దగ్గరికి వెళ్ళాము. మా గ్రామం దగ్గర అయితే మీరు 10-11 లోపలే రావాలి. ఎంతమంది ఓట్లేశారు ఇక్కడ? వీళ్ళెవరు కూడా ఓట్లు వేయలేదు. ఇవ్వండి, మీ ఏళ్ళ మీద గుర్తేసి పంపిస్తామంటున్నారు సార్. ఓటు వేయకుండానే మీ ఓటు అయిపోయింది, మీరు తీసుకుని వెళ్ళిపోండి. చూడండి సార్, ఎరగుడి పాల నుంచి వచ్చినాము సార్కు. మేము పక్కా ఓట్లు వేసినా కూడా మా ఓట్లు పర్లేదంటే దానికి పరిష్కారం ఏంది? ఏమంటున్నారు వాళ్ళు ఏమంటారు? మీకు హక్కు లేదంటారు. మా సాక్ష్యము ఇది బీహార్ కాదు. మీది కూడా అంతేనా? కూడా అంతే సార్, మాకు లోపల పోనీలే. ఇవాళ జరుగుతా ఉన్న దొంగ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి ఈరోజు ఈనాడు పత్రిక ఒకసారి ఉదయాన్నే చూస్తే వారు రాసిన టైటిల్స్, సబ్ టైటిల్స్ ఒకసారి చూస్తే ఉత్కంఠకు పడనున్న తెర అంట, నువ్వా నేనా అంట. లోకేష్ గారి స్టేట్మెంట్, ప్రజాస్వామ్యం నిలబడింది అంట. ఎవరిని నమ్మించడానికి ఈ మాదిరి రాతలు
రాస్తా ఉన్నారంటే బాధ ఉండేది. రాష్ట్రంలోని మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం రేపటి నుంచి ప్రారంభం కానుంది. స్త్రీశక్తి పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించిన తర్వాతే జీరో ఫేర్ టికెట్ జారీ మొదలవుతుంది. విజయవాడ పిఎన్ బస్టాండ్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకానికి ఏపీలో నివాసం ఉంటున్నట్లు ధృవీకరణ ఉన్న బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఉచిత ప్రయాణం చేయొచ్చు. అర్హులైన ప్రయాణికులకు జీరో ఫేర్ టికెట్ ఇస్తారు. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. రాజారావులో రోజు 3 ట్రిప్లా ఎలా ఉన్నాయి బస్సులో ఆకర్షిత 15 నుంచి మహిళలకు ఇచ్చే ఉచిత బస్సు తెలుసా మీకు? రాహుల్ గాంధీ పార్టీ పాలించే తెలంగాణలోనే ఒక పల్లెటూరులోనే 950 ఓట్లు కాస్త 2500 పెరిగాయని, అందుకే కేంద్రం బీహార్ నుంచి సర్వే మొదలుపెట్టిందని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. ఐలాపూర్ గ్రామంలో 700 పైగా దొంగ ఓట్లు ఎట్లా పెరిగాయనే అంశంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బెంగళూరులో 2 దొంగ ఓట్లను చూపి అడ్డుగోలు విమర్శలు చేస్తున్నాడని, 1000 ఓట్లు ఇక్కడ పెరిగితే వాటిని తొలగించవద్దా అంటూ నిలదీశారు. దొంగ ఓట్లకు మీ మద్దతు ఉన్నదా? దొంగ ఓట్లు తీసేస్తే మీకు భయం దేనికి అంటూ నిలదీశారు. 2024 కంటే ముందు జనవరి నుంచి ఏప్రిల్ దాకా ఎన్నికల కంటే ముందు రిపీటెడ్గా దొంగ ఓట్లు గాను దొంగల్ని తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలలో తెచ్చి ఒక చిన్న పంచాయతీలోనే మెర్జీ చేసి దాదాపు 1000 ఓట్లు పెంచిండు. నేను రాహుల్ గాంధీ గారు మరి ఎస్ఐఆర్ ఎందుకు వద్దంటున్నారు? డూప్లికేషన్ ఆఫ్ ఓట్లు ఉంటే, దొంగ ఓట్లు ఉంటే, మీరు పాలించే బెంగళూరులోనే మీరు దొంగ ఓట్లను కనుగొంటే ఎస్ఐఆర్ చేస్తే మీకు వచ్చిన నష్టం ఏందో రాహుల్ గాంధీ గారు చెప్పాలి. వై యూఆర్ అపోజింగ్ ఎస్ఐఆర్ ఇన్ బీహార్ అనే చెప్పాలి రాహుల్ గాంధీ గారు. ఎవరు చేసిరు అనేది నేను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని కాదండి. అనుమానం, నాకు దొంగోట్ల మీద అనుమానం ఉంది. చేయించింది బీఆర్ఎస్ వాళ్ళు చేయించిరా, కాంగ్రెస్ వాళ్ళు చేయించిరా, ఎన్నికల సంఘం చేసిందా నాకు వద్దు. నేను దొంగల్ని తీసుకొచ్చి మీ ముందు నిలబెడుతున్నా. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి దొంగ ఓట్లే కారణమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో పని చేస్తోందని ఆరోపించారు. ఓట్ల చోరీపై పోరాడుతున్న రాహుల్ గాంధీకి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఊహించని విధంగా మోదీ మూడోసారి ప్రధాని అయినప్పుడే తమకు అనుమానాలు వచ్చాయని జగ్గారెడ్డి అన్నారు. మారుమూల గ్రామాల్లో దొంగ ఓట్లను నమోదు చేయించి గెలిచేందుకు ప్రణాళికలు వేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ దమ్మున్నోళ్లమేనని, కోమటిరెడ్డి సోదరులు కూడా దమ్మున్న వాళ్లేనని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇద్దరెవరు, ఒకరేమో చంద్రబాబు నాయుడు, ఒకరేమో జగన్. ఇప్పుడు ఈ గేమ్ ఏదో ఎట్లుందంటే దేశ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. ఇది కూడా ఇప్పుడు వాళ్ళకేముంది, బీజేపీ వాళ్ళకు చంద్రబాబు నాయుడు వచ్చినా మావోడే, జగన్ వచ్చినా మావోడే. కాంగ్రెస్ నేతలంతా దమ్మున్నోళ్లే. కాంగ్రెస్ అంటేనే దమ్మున్న పార్టీ. కోమటిరెడ్డి, ఉత్తమ్, రేవంత్ సహా అంతా దమ్మున్నోళ్లే అన్నారు జగ్గారెడ్డి. ఏపీలో దమ్ము లేని వాళ్ళున్నారు. చంద్రబాబు, జగన్ సహా నేతలకి దమ్ము లేదు అన్నారు జగ్గారెడ్డి. కోమటిరెడ్డి దమ్మున్నోడే, రాజగోపాల్ రెడ్డి దమ్మున్నోడే, రేవంత్ రెడ్డి దమ్మున్నోడే, ఉత్తమ్ రెడ్డి దమ్మున్నోడే. దమ్మున్నోళ్లే కాంగ్రెస్ పార్టీ. దమ్మున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. రెండు అసలు మేమే దమ్మున్నాము. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న దమ్ము
చంద్రబాబు నాయుడుకి లేదు, వైఎస్ఆర్ జగన్కి లేదు. వాళ్ళు ఇద్దరు మోడీ మోచేతికి ఉన్నారు. వాళ్ళు బానిసలు. కాబట్టి మా కాంగ్రెస్ దమ్ములతోటి కొట్లాడే మా టైప్ కాదు. ఆ ఏపీ మంత్రికి ఎందుకు మాట్లాడినా ఆయనకు అడగాలి కదా. ఏపీ మంత్రి ఫస్ట్ టైం అయినా ఆయన మంత్రి అయినా. అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్ వస్తారో రారో ముందే స్పష్టత ఇవ్వాలని సూచించారు. వైసీపీ నేతలు అసెంబ్లీకి రాకుండా ప్రశ్నోత్తరాలకు ప్రశ్నలు పంపుతామంటే కుదరదు అని తేల్చి చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు వస్తామంటే వైసీపీకి 2 ప్రశ్నలు కేటాయిస్తాం, లేకపోతే వాటిని ఇతర పార్టీలకు కేటాయిస్తామని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారండి. గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగాయి. నేను స్పీకర్గా ఇవాళ మాట్లాడకూడదు, అది మాట్లాడుతున్నాను. నేను ఎలక్షన్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దౌర్జన్యంగా ప్రభుత్వం చేస్తున్నారు. దౌర్జన్యం చేస్తే నేను కూడా సమర్థించు కాదు. అంచేత సభ్యులందరినీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తానండి, తప్పనిసరిగా క్వశ్చన్లు వేయండి. నేను అలర్ట్ చేస్తున్నాను మీకు 2 క్వశ్చన్లు, ప్రతిరోజు 2 క్వశ్చన్లు వస్తాయి. మీరు వచ్చే క్వశ్చన్లు మాట్లాడండి అసెంబ్లీలో, దానికి ప్రభుత్వం ఆన్సర్ ఇస్తుంది. యాజ్ ఏ ఎమ్మెల్యేగా మీ ప్రాంత సమస్యలు అసెంబ్లీలో మాట్లాడి దాని పరిష్కారం కోసం ప్రభుత్వం ద్వారా మీరు ఆన్సర్ తీసుకోవాలి. అది మీ బాధ్యత. కానీ మీరు రావట్లేదు. నేనేమన్నానంటే మీరు వస్తారా రాదా క్లారిటీ ఇవ్వండి. వచ్చే అసెంబ్లీకి మీరు వస్తారా.